మహారాష్ట్రలోని అహల్యానగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐ లవ్ మహమ్మద్ వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రోడ్డుపై ఐ లవ్ మహమ్మద్ అని రాసినందుకు ఆగ్రహించిన కొంతమంది రోడ్డును దిగ్బంధించారు. అయితే అహల్యానగర్, సంపాజీనగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. రోడ్డుపై ఐ లవ్ మహమ్మద్ అని రాసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అహల్యానగర్ కోటాలో భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. बस बस मला सारखं झालं का झालं का पाणी आपण याला ताब्यात घ्या ना नेता आहे ना हे घ्यायला ताब्यात घ्या. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మిలాదున్ నబీ ఉత్సవాల సందర్భంగా ఐ లవ్ మహమ్మద్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ బ్యానర్లపై పోలీసులు 25 మందిపై ముస్లిం యువకులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ముస్లిం సమాజం అయితే దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లో నిరసనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్ఛపై దాడిగా చూస్తుంటే పోలీసులు మాత్రం సామాజిక సామరస్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకున్నామని వాదిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 4న కాన్పూర్లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో ప్రవక్త మొహమ్మద్ జన్మదిన ఉత్సవం సందర్భంగా ముస్లిం సంఘం ఐ లవ్ మహమ్మద్ అనే లైన్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాంతంలో సాధారణంగా హిందూ మత వేడుకలు జరుగుతాయి. ఈ బ్యానర్లపై హిందూ సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావత్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కృష్ణ మిశ్రా ఈ బ్యానర్లు సామాజిక సామరస్యాన్ని భంగపరుస్తాయని, మునుపటి సంవత్సరంలో ఇలాంటి ఆచారం లేకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెప్టెంబర్ 9న మత భావాలను గాయపరిచే చర్యలకు పాల్పడ్డారని కొంతమందిపై కేసులు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్ఛ హక్కు ఉల్లంఘనగా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని తెలిసిన వెంటనే ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 19న హైదరాబాద్లో నిరసనలు నిర్వహించారు. ఐ లవ్ మహమ్మద్ ప్లకార్డులు పట్టుకొని ప్రవక్తపై ప్రేమ వ్యక్తం చేయడం నేరం కాదని నినాదాలు చేశారు. నిరసనలు కొన్ని చోట్ల ఉద్రిక్తమయ్యాయి. అయితే పోలీసులు ఉద్రిక్తతలను నివారించడానికి చర్యలు తీసుకున్నామని వాదిస్తూ ఉన్నారు. నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తత సృష్టిస్తుండటంతో పలు చోట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. आज सुबह कोतवाली पुलिस थाने के अंदर जो इलाका आता है बारातोटी कारंजा, वहाँ पे जमीन पे फूलों की रंगोली डाल के मुस्लिम धर्मियों की भावना को ठेस पहुंचाने की कोशिश की। ऐसे 2 लोगों के खिलाफ पुलिस स्टेशन में गुनाह रजिस्टर हुआ है और उसमें से एक आरोपी के हमने कब्जे में लिया है। उनको कोर्ट में प्रोड्यूस करके आगे की तहकीकात हम लोग कर रहे हैं। कोतवाली पुलिस की तरफ से तमाम अहिल्यानगर सिटी और जिले के लोगों को मैं दरख्वास्त करना चाहता हूं कि ये
इसके बारे में कोई भी इंफॉर्मेशन मिले, गलत इंफॉर्मेशन फैलाने की कोई कोशिश ना करे, और जो भी इंफॉर्मेशन आती है उसके माध्यम से लॉ एंड ऑर्डर क्रिएट हो जाए, ऐसा उनके हाथों से कोई गलत काम नहीं होना चाहिए। थैंक यू। आज सुबह